అందరికి నమస్తే అండి. పిల్లలకెంతో ఇష్టమైన స్వీట్ దోసను అప్పటికప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకొని 4 ఇలాచీలని దంచి పౌడర్‌గా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిండిలో మనం కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ దోస పిండిలాగా కలుపుకోవాలండి. మనకు షుగర్ మొత్తం కరిగిపోవాలి. ఓన్లీ 4 ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే ఈ రెసిపీ కేవలం 10 నిమిషాలలో చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పొయ్యి మీద ఇప్పుడు మనం పెనం పెట్టేసుకుందాం. పెనం వేడైన తర్వాతనే మనం స్వీట్ దోస వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కలుపుకున్న పిండితో మనం దోస వేసుకోవాలండి. మనం ఏ సైజులోనే వేసుకోవచ్చు. అది మన ఇష్టము. అలా దోసలాగా వేసేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్‌లా మంచిగా కాల్చుకోవాలండి. కలర్‌ఫుల్‌గా వస్తుంది. అంతే అండి. ఎంతో సులువుగా చేసుకునే మన స్పంజ్ లాంటి స్వీట్ దోస రెడీ